ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ద్రాక్షవల్లి స్వరం వాక్య ధ్యానాలు వింటూ మీ స్పందన తెలియజేస్తున్న మీ అందరికీ నా నిండు వందనాలు. మీ అందరూ బాగున్నారు కదా? మీ అందరూ బాగుండాలని దేవుని వాక్యాల ద్వారా బలపరచబడాలి, ధైర్యపరచబడాలి, పురుకొల్పబడాలి, ఆత్మలో వర్ధిల్లాలని చెప్పి వాక్యాలు వింటున్న మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. రండి, నేటి వాక్య ధ్యానాంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సమూయేలు మొదటి పుస్తకం 30వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. వీలైతే మీరు కూడా బైబిల్ తెరిచి గమనించాలని తెలియజేస్తున్నాను. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉన్నటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుపోబడి ఉన్నటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోయినంతగా బిగ్గరగా ఏడ్చిరి. యజ్రాయేలీయురాలైన అహీనోయము కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దావీదుతో పాటు ఉన్నవారు తిరిగి సిక్లగు వచ్చేసరికి అమాలేకులు దండెత్తి అక్కడ ఉన్న భార్యలను కుమార్తెలను కుమారులను వారి పశువులను గొర్రెలను సమస్తాన్ని దోచుకుని వెళ్ళిపోతే దావీదు మీద వారు రాళ్ళు రువి చంపాలని చెప్పేసి ఆలోచన చేస్తారు. మనతో ఉన్నవారు కూడా ఏదైనా మేలు జరిగితే, గొప్ప కార్యాలు ఘనకార్యాలు జరిగితే అంత గొప్ప దేవుడు లేడు, సేవకుడు అంత గొప్ప సేవకుడు లేడు అని అంటారు. ఏదైనా కొంచెం నష్టం వస్తే మన మీద కూడా రాళ్ళు రువేటువంటి పరిస్థితి. గనక ఏం చేశారంటే ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంతగా బిగ్గరగా ఏడ్చిరి. భార్యల నిమిత్తం, పిల్లల నిమిత్తం, తమ జీవనోపాధి సమస్తాన్ని కోల్పోయి వారు విసిగిపోయారంట. దావీదైతే తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని దావీదు ఇటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, నేనేం చేయను, నాతో ఉన్నవారు నా మీద రాళ్ళు రువుతున్నారు, మా కుమారులు మా కుమార్తెలు, మా జీవనోపాధి, మా వ్యాపారం, మా ఆస్తి, మా కష్టార్జితం అమాలేకీయులు వచ్చి దోచుకుని పట్టుకుని వెళ్ళిపోయారు. అమాలేకీయులు అంటే దొంగలండి, దోపిడీదారులు. అప్పుడు అమాలేకీయులు దోచుకుని పట్టుకుని వెళ్ళిపోయారు, కానీ ఇప్పుడు అమాలేకీయులు మన దగ్గరే మన చుట్టూనే ఉంటూ పైచాచిక ఆనందంతో ఉంటారు. కనుక ఇక్కడ చూస్తే దోచుకుని వెళ్ళిపోయిన సొత్తుతో వీరు ఏం చేస్తున్నారంటే అదే 30వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 16వ వచనం 2వ లైన్ చూస్తున్నాను. యోధా దేశంలో నుండి తాము దోచి తెచ్చుకున్న సొమ్ముతో తొలతూగుచు వారు ఆ ప్రదేశమంతటా చెదరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే తొలతూగుతా ఉన్నారు. ఆ దోపుడు సొమ్ముతో అన్నపానాలు పుచ్చుకుని ఆటపాటలు సలుపుచు ఆ దేశమంతా చెదరిపోయి నెమ్మదిగా ఉన్నారంట, దోపుడు సొమ్మంతా పట్టుకుని వెళ్ళి. నేటి అమాలేకులు మన చుట్టూనే ఉండి తొలతూగుతా మన మీద ఆనందిస్తూ ఉంటారు. అయితే దావీదు ఈ పరిస్థితులన్నీ చూసి తాను యెహోవాకు మొరపెట్టి, దేవా, ఇప్పుడు నేనేం చేయను, నా కూడా ఉన్నవారు రాళ్ళు రువుతున్నారు, మా సొత్తు అంతా దోచుకుని వెళ్ళిపోయారు అని చెప్పేసి దేవుడి దగ్గర మొరపెడితే వారిని నేను కలుసుకుంటానా, వారిని తరిమి మా సొత్తు అంతా నేను తెచ్చుకుంటానంటే తరుమము,
తరుము, వారు నిశ్చయముగా వారు నీకు దొరుకుతారని చెప్పేసి అన్నప్పుడు ధైర్యం తెచ్చుకుని దావీదు 600 మందిని కూడా తీసుకుని వారిని తరిమినప్పుడు 200 మంది బలహీనలై ఆ ఏటి దగ్గర దిగజారినట్లుగా వెనకబడిపోయినట్లుగా చూస్తున్నాం. ఇంకా 400 మంది ఈ బలహీనతల వైపు ఏం చూడకుండా ఆ 400 మందితో తరుముకుంటూ వెళ్ళాడు. అక్కడున్న పరిస్థితులన్నీ చూశాడు. తరమటం అంటే మనం కత్తి పట్టుకుని కర్ర పట్టుకుని కాదండి, ప్రార్థనలో పోరాడాలి. ఈ రోజున నీకు కలిగిన నీ ఆరోగ్యమే కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, నీ ఇల్లే కావచ్చు, నీ సేవే కావచ్చు, నీ కలిగింది ఏదైనా అమాలేకీలో చెతికెళ్ళిపోతే నీవు దేవుని సన్నిధిలో రాత్రంతా ప్రార్థించే ప్రార్థనా యోధుడిగా, ప్రార్థనా వీరురాలుగా పోరాడి ప్రార్థనలో తరిమితే, ఆ దురాత్మలన్నింటినీ ప్రార్థనలో బంధించగలిగితే నీవు కోల్పోయిన సొత్తంతా నీకు తిరిగి దేవుడు మరలా ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యకే మహిమ కలుగును గాక. వారు తమ భార్యలను, తమ పిల్లలను, కుమార్తెలను, ఆస్తిపాస్తులను, గొర్రెలను, పశువులన్నిటినీ మరలా ఆ శత్రువుల చేతిలో నుండి విడిపించి రక్షించి, శత్రువైన సాతాను వశంలో ఉన్న మన ప్రాంత ప్రజలందరినీ విడిపించి నిత్యరాజ్యానికి వారసులయ్యేటట్లుగా ప్రార్థనలో మనం తరవాలి. తరిమి వారి చేతిలో నుండి, అమాలేకుల చేతుల నుండి వారిని విడిపించి నిత్య జీవానికి వారసులుగా అనేకులను మనం మార్చాలి. మనకు కలిగింది ఏదైనా వారు ఎత్తుకెళ్ళిపోయి ఉంటే ప్రార్థించినప్పుడు, విశ్వాసం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా అవన్నీ మనకి దక్కుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో మరి దావీదు ఉన్న పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో దావీదు అంటారు, నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారని, నా మీదికి లేచేవారు అనేకులు అంటాడు. ఇన్ని పరిస్థితులున్నా ఎవరైనా చనిపోతారు కదా, సూసైడ్ చేసుకుంటారు కదా, నీవేంటయ్యా ఎంత ధైర్యంగా ఉన్నావంటే, నేను 10,000 మంది దండెత్తి వచ్చి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను, నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును అంటాడు. ఏంటి ఇంత ధైర్యం నీకంటే? సింహపు గుండు వంటి వాడినైనా నేను చనిపోదగిన ఈ పరిస్థితులను చూసి చేతకాడు వాడినట్టు అని చెప్పేసి సింహపు గుండె కలిగిన విశ్వాసం, ధైర్యం, బలము కలిగి ప్రార్థన వీరుడు ధైర్యంగానే ఉంటాడు. అందుకే యేసుప్రభు కూడా లోకానికి వచ్చినప్పుడు నా నిమిత్తం జనులు మిమ్మల్ని దూషించి, నిందించి, అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించి గంతులు వేయండి, ఆనందించండి. ఇటువంటి పరిస్థితుల్లో గంతులు వేయాలంట. పరలోకాన్ని బట్టి, దేవుడిచ్చిన రక్షణ బట్టి సంతోషించి గంతులు వేస్తే దుష్టుడైన సాతానుడు మన పక్కన నిలబడి సిగ్గుపడిపోయి, ఏంటి ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, ఎంతో ఆనందించి దేవుణ్ణి కనపడుతున్నారని తెచ్చకిపోయాడు, పారిపోతాడు. కనుక మన ఎటువంటి చెరసాలలో అనుభవాల్లో ఉన్న దుష్టుడు ఎటువంటి చిక్కు సమస్యల్లో పెట్టినా పేతుర్ని చెరసాల నుండి బయటికి దేవదూతను పంపించి చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చినట్టు, చెరసాలలో ఉన్నప్పుడు పౌలు సీల స్తుతించినప్పుడు ఆ చెరసాల పునాదులు కదలి వారికి గొప్ప విడుదల కలిగినట్లుగా పేతురు నెమ్మదితో పడుకున్నాడు. వారి మధ్యలో చుట్టూ బంధించేశారు, నిర్బంధించారు, పరిస్థితులన్నీ తారుమారుగున్న అయినా నెమ్మదిగా వారి మధ్యలో నిద్రపోయింటే దేవదూత వచ్చి చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చారు. పౌలు సీల కూడా చెరసాలలో ఉన్నప్పుడు స్తుతించారు, ప్రార్థించి, ఆరాధించినప్పుడు చెరసాల పునాదులన్నీ కదిలిపోయినాయండి. వలివాళ్ళు అనేక సందర్భాల్లో దేవదూతలు వచ్చి ఆ చెరసాల నుండి విడిపించి బయటకు తీసుకొచ్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. కనుక నీవెటువంటి పరిస్థితిలో ఉన్నా, నీ సొత్తు నీకు సంబంధించింది అమాలేకుల చేతిలో ఉన్న దేవుడు వాటన్నిటి మధ్యలో నుండి బయటకు తీసుకొచ్చి నిన్ను విడిపించి గొప్పగా నిన్ను దీవించి ఆశ్రయించి నీకు నెమ్మది కలుగజేయును గాక. కనుక ప్రార్థన వీరులుగా ఉందాం, స్తుతించేవారుగా ఉందాం, నెమ్మదితో పండుకునే వారంగా ఉందాం. శ్రమల్లోనైనా అన్ని విషయాల్లో సంతోషించి గంతులు వేసి పరలోకాన్ని బట్టి, ప్రభువుని బట్టి ఆనందించేవారుగా ఉందాం. కోల్పోయినవన్నీ మన దేవుడు మనకు తిరిగిచ్చి వర్ధిల్లింపజేసి ఆనందింపజేయును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపి, దావీదుకి తనతో ఉన్న వారందరి నాయన సమస్తాన్ని దుష్టుడు ఎత్తుకెళ్ళిపోయినప్పుడు వారు ప్రార్థనలో తరిమినప్పుడు అవన్నీ మరలా సంపాదించుకుని తిరిగి గొప్ప జీవంతో తిరిగి వచ్చినట్లుగా ఎటువంటి సరసాల అనుభవాల్లో పరిస్థితులు ఉన్న ప్రార్థించే వారంగా, నెమ్మదితో పండుకునే వారంగా, 10,000 సమస్యలు వచ్చి మా మీద మోహరించినా వాటికి భయపడకుండా నన్ను సంతోషించి గంతులు వేసే అనుభవాల్లో మమ్మల్ని అందరినీ నడిపించి
సాతానుడు సిగ్గుపడి పారిపోయినట్లుగా, ఆ సంతోషములో నెమ్మదితో సుఖంతో ఉండేటట్లుగా, ఎటువంటి టెన్షన్స్కి ఒత్తిడికి గురి కాకుండా, బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్ తెచ్చుకోకుండా నెమ్మదితో పండుకొని నిద్రపోయి మేలుకునే వారంగా, ప్రశాంతంగా ఉండేవారంగా దీవించి బిడ్డలందరికీ అటువంటి కృపను అనుగ్రహించి, ఎటువంటి చెరసాల బంధకాలు ఉన్న విడుదలనిచ్చి జీవాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమెన్.